క్యాన్సర్లని 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి సాలిడ్ ట్యూమర్స్ అంటారు. రెండోది బ్లడ్ క్యాన్సర్స్, హెమటలాజికల్ క్యాన్సర్స్ అంటారు. సాలిడ్ ట్యూమర్స్, హెమటలాజికల్ క్యాన్సర్స్. హెమటలాజికల్ అంటే రక్తానికి సంబంధించిన క్యాన్సర్స్, లుకీమియాస్, లింఫోమాస్ అంటారు. సాలిడ్ ట్యూమర్స్లో మళ్ళీ ప్రథమంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి కార్సినోమా అంటారు. కార్సినోమా అంటే మనకి లైనింగ్ సెల్స్ నుంచి వచ్చేది. అది మనకి స్కిన్ నుంచి రావచ్చు, లోపల మనకి ఇంటెస్టిన్స్లో ఉండే లైనింగ్ నుంచి వచ్చేది మామూలుగా కార్సినోమా అంటారు. ఈ వాల్ నుంచి వచ్చేయి, లేకపోతే మజిల్స్ నుంచి వచ్చేయి, బోన్స్ నుంచి వచ్చేయి, వీటిని సార్కోమాస్ అంటారు. అంటే మనకి పిండం డెవలప్ అయినప్పుడు ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్ అని ఉంటాయి. అందులో ఈ మీసెన్కైమల్ కానీ మీసోడర్మ్ అనే ఈ మధ్యలో దాంట్లో నుంచి వచ్చే ట్యూమర్స్ జనరల్గా సార్కోమాస్ అంటారు. వీటికి కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి. అంటే కార్సినోమాకి సార్కోమాకి డిఫరెన్సెస్ ఏంటంటే ఇవి మామూలుగా ఈ మజిల్స్లోను, బోన్స్లోను, ఒక్కోసారి స్కిన్ నుంచి కూడా ఈ ట్యూమర్స్ వస్తాయి. మిగిలిన ఆర్గాన్స్ అంటే లివరు, యూరినరీ బ్లాడరు, స్టమక్ ఇటువంటి దగ్గర నుంచి కూడా రావచ్చు, కానీ చాలా అరుదుగా వస్తాయి. 5%లోనే ఇవి ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ బోన్స్లో, మజిల్స్లో వచ్చేది కామన్గా సార్కోమాసే వస్తాయి, కార్సినోమాస్ రావు. ఇవేంటంటే ఫ్లెషీగా సైజు పెరుగుతూ పోతాయి. పెరుగుతూ ఉండి మామూలుగా ఈ కార్సినోమాస్ ఏంటంటే లింఫ్ నోడ్స్లోను, తర్వాత లివర్లోనూ డిపాజిట్ అవుతాయి. సార్కోమాస్ ఏంటంటే లంగ్స్లో, ఊపిరితిత్తుల్లో కామన్గా రీచ్ అవుతాయి అన్నమాట. తర్వాత ఏంటంటే ఈ సార్కోమాస్లో మామూలుగా లంగ్లోకి అవి రీచ్ అయినా ఆ లంగ్లో ఉన్న ట్యూమర్ని, ఈ మెయిన్ ట్యూమర్ని రెండింటిని తీసేస్తే అప్పటికి కూడా తగ్గే అవకాశం ఉంటుంది.